రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కారు రేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిని ఏసీబీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ కారు రేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిని ఏసీబీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఈ కారు రేసు అంశంలో కీలక పరిణామానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? దాదాపు కేబినెట్ సమావేశం 4 గంటల పాటు జరుగుతుంది. అందులో ఈ కార్ అంశంపైనే దాదాపు 2 గంటల పైచీలకు ఈ యొక్క కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో ఈ కేసును వేగవంతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కార్ రేస్ లో ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే కుంభకోణం జరిగిందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఏసీపీకి ఈ రోజు రాత్రి గాని లేకపోతే రేపు గాని వెళ్ళనుంటో తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక అరెస్ట్ కు రంగం సిద్ధమవుతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే రాత్రి రేపా 1-2 రోజుల్లో అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ లో దాదాపు 2 గంటల పాటు చర్చించడము, ఆ తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఏసీబీకి వెళ్ళడము చకచక జరిగిపోతా ఉంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ ఏసీబీకి పూర్తిగా ఈ యొక్క ఈ కార్ సంబంధించినటువంటి దాని రిపోర్ట్ అంతా కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. బాంబు పేలుతుంది అని అన్నాము, అసలు బాంబు ఉంది, పేలుతుందో పేలదో మీరే చూస్తారు అంటూ కూడా కామెంట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం ముందు అందరు సమానులే, చట్టం ఎవరికి అతిథులు కారు, ఏం అవినీతి జరిగింది కాబట్టి ఈ యొక్క విచారణ వేగవంతం చేస్తారు. ఏసీబీకి ఈ యొక్క నివేదిక అంతా కూడా వెళ్తుంది. చట్టం తన పనిలో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఇందులోకి ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో, ఈ అవినీతికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టం తను ఏం చేయాలో అది చేసుకుంటూ పోతుంది అనేది కూడా చెప్పారు. అయితే దాదాపు ఈ యొక్క 4 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 2 గంటల పాటు ఇదే అంశం పైన చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గతంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా విచారణ జరిపిస్తామంటూ పదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటికీ మొత్తం ఈ యొక్క చిట్టా ఏదైతే ఉందో ఈ కార్ రేస్ దాన్ని అంతా కూడా ఏసీబీకి పంపినట్టు తెలుస్తుంది. ఇక కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లే అనేది కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చనైతే జరుగుతుంది. ఆ ఏసీబీకి నివేదిక వెళ్ళిన తర్వాత వాళ్ళు విచారణ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారా, మరి ఏం చేస్తారనేది కూడా మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభుత్వం నుంచి మాత్రం ప్రభుత్వ వర్గాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ఆ యొక్క నివేదికను ఏసీబీకి పంపిస్తున్నాము, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనేది కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇదే అంశాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెల్లడించడం జరిగింది. చక్రి, అయితే రాజిరెడ్డి, విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు, తర్వాత ఏసీబీ దర్యాప్తు చేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. అయితే ఏసీబీ దర్యాప్తు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అంటే ఈ కార్ రేస్ అనే అంశము ఎందుకు, ఈ కార్ అంశంలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఆ విదేశీ కరెన్సీ ఏ రకంగా మారింది, అసలు ప్రభుత్వంకు వచ్చినటువంటి నివేదిక ఏంది, ఆ నివేదిక ఆధారంగా సంబంధిత ఆ శాఖ మంత్రిగా అప్పుడు కేటీఆర్ పనిచేశారు కాబట్టి కేటీఆర్ ను విచారించే అవకాశాలు ఉన్నాయి. అందులో కులంకుశంగా అసలు ఏం జరిగింది, విదేశీ కరెన్సీ గురించి ఏంటి, అసలు ఈ కార్ వ్యవహారంలో అవినీతి కుంభకోణం ఏంటి, ఇలా పలు రకాలైనటువంటి ప్రశ్నలు కేటీఆర్ కు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నివేదిక ప్రభుత్వము ఏసీపీకి పంపించిన తర్వాత ఏసీపీ పూర్తిగా ఆ యొక్క నివేదికను రిపోర్ట్ ను చూసిన తర్వాత అందులో ఏ అంశాలు కేటీఆర్ ను ప్రశ్నించాలి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అతనే కాబట్టి అతన్నే A1 గా చేర్చే అవకాశం, A1 గా అతన్నే ఈ యొక్క విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అసలు ఈ కార్ రేస్ వ్యవహారం పైన తనను విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి జరిగినటువంటి నేపథ్యం ఏంటి, అసలు ఏ దాంతో జరిగింది, ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అనేది కూడా పూర్తిగా
ఏసీబీ మాజీ మంత్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి చెప్పి. అయితే రాజిరెడ్డి ఈ కారు రేసు అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో అయితే కేటీఆర్తో పాటు అప్పుడే అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ అంశం కూడా మేము అంటే మీడియా వాళ్ళు అడిగిన దానికి పొంగులేటి నిక్కచ్చి అనే సమాధానం చెప్పారు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి అధికారులైనా కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రిని కానీ ఖచ్చితంగా ఏసీబీ విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది తప్పే, ఎవరితో ఇస్తే తప్పే, చట్టం పని తన పని తాను చేసుకెళ్తుంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏసీబీ విచారిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి అధికారులను కూడా ఏసీబీ విచారిస్తుంది. అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రిని కూడా ఏసీబీ విచారిస్తుంది. ఇది ప్రభుత్వం పరిధి దాటింది, చట్టానికి వేంది, చట్టం పని చట్టం చేసుకుంటూ వెళ్తుంది. ఏసీబీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఏసీబీ అధికారులే దీనిపైన విచారణ చేస్తారు. చట్టం లోబడి వాళ్ళు పనిచేస్తారు. మేము ప్రభుత్వం కానీ తర్వాత క్యాబినెట్ కానీ ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్ కాదు. మేము ఉన్నటువంటి అంశాన్ని సమాచారాన్ని మొత్తం కూడా ఆ ఏసీబీకి వెళ్తుంది కాబట్టి ఆ ఏసీబీ అధికారులే విచారణ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఆ రోజుల్లో ఎవరైతే ఆ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఏసీబీ విచారణ చేస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే రాజిరెడ్డి ఈ కారు రేసు అంశం సంబంధించి మంత్రి పొంగులేటి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన బీఆర్ఎస్ లీడర్లు కానీ కేటీఆర్ కానీ స్పందించారు. అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ ఒకటే చెప్తుంది, రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు. రాజకీయ వేదికలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుతుంది, రాజకీయంగా వేధించాలని చూస్తుంది, ప్రత్యర్థుల పైన కేసులు పెట్టి లొంగదీయాలని చూస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ పైన ఆ రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి కేసులు పెట్టాలని చూస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదు, ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొంటాము, అవసరం అనుకుంటే జైల్లోకి వెళ్లి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తామని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇది కావాల్సుకునే ఇదంతా చేస్తుంది, ఎలాగైనా కేసీఆర్ ను ఇరికించాలనే ఉద్దేశంతో ఇలాంటి చేస్తుంది, అసత్య ఆరోపణలు చేస్తుంది. కేటీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడము, అంతేకాకుండా కేటీఆర్ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యగానే బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. జైల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తాడా, పొర్లు దండాలు పెడతారా, ఆయనకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, బాంబు పేలుతుందా పేలదా మీరే చూస్తారా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, బీఆర్ఎస్ ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.